Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఒకవైపు తాగునీటి కష్టాలు ఢిల్లీ ప్రజలను వెంటాడుతున్నాయి. మరోవైపు ఎండలకు వేడిగాలులకి అల్లాడిపోతున్నారు ఢిల్లీ ప్రజలు. ఇందులో మృతుల సంఖ్య పెరిగింది. 19 మంది చనిపోయారు. అందులో నోయిడాలో 14 మంది, ఢిల్లీలో 5 మరణించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మళ్ళీ ఒకసారి లైవ్లోకి వస్తున్నారు. మహాత్మా, ఇప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేశారని కూడా చెబుతున్నారు. సో ఇంతకుముందే మీరు మాట్లాడారు చర్యలకు సంబంధించి, ఇంట్లోంచి బయటకు రావద్దు, సో కాపాడుకోవడం బెటర్ అని సూచిస్తారు ఇట్లాంటి పరిస్థితులు అంటున్నారు. బట్ రెడ్ అలర్ట్ జారీ చేసిన తర్వాత ఇంకేమైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా గవర్నమెంట్? ప్రభుత్వం ప్రజల్ని సెన్సిటైజ్ చేయడమే, అవి టీవీ మాధ్యమాల్లో కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, వివిధ మార్గాల్లో ప్రజలకు ఈ సమాచారాన్ని తెలియజేస్తూ ఇంత తీవ్రమైన హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి, బయటికి రాకుండా చూసుకోండి. ఒకవేళ తప్పనిసరి బయటికి రావాలి అనుకుంటే కనుక వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తూ బాడీని హైడ్రేట్ చేసుకుంటూ, అంటే డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. గొడుగును ఉపయోగించడం, ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా వైద్యపరంగా ఎటువంటివి అయితే స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ మెన్షన్ చేస్తూ ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు కూడా తెలుసు ఇంత హీట్ పరిస్థితుల్లో బయటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది. కానీ చాలామంది ఈ హీట్ వేవ్కు గురవుతున్న వాళ్ళు నిర్మాణ కార్మికులు, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కువ చెమటతో శ్రమించాల్సిన పనుల్లో నిమగ్నమై ఉంటారో, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వర్కర్లు, వీళ్ళంతా కూడా ఎంత వాటర్ తాగినా సరే అంతా కూడా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు పనిచేసే వాతావరణం వేడి వాతావరణమే ఉంటుంది, అక్కడ ఫ్యాక్టరీలోనైనా లేకపోతే కన్స్ట్రక్షన్ ఏరియాస్లోనైనా. సో అలాంటి కారణంగానే వాళ్ళు అస్వస్థతకు గురవడం, డీహైడ్రేట్ అయిపోయి ఆసుపత్రి పాలవుతున్నారు. అందులోనే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒకవేళ చర్యలు చేపడితే పగటి సమయంలో ఈ ఆపరేషన్స్ని నిలుపుదల చేసి, అంతగా అంటే వాటిని రాత్రిపూట కొనసాగించడానికి పర్మిషన్లు ఇచ్చి ఇటువంటి చర్యలు ఏమైనా చేపట్టాల్సి ఉంటుంది. మనకి సౌదీ కంట్రీస్, అంటే ఒపెక్ కంట్రీస్లో ఈ తరహాలో డే టైంలో ఎక్కువ టెంపరేచర్స్ ఉన్న నేపథ్యంలో పగటి సమయం వారికి విశ్రాంతినిచ్చి రాత్రి సమయంలోనే నైట్ షిఫ్ట్ డ్యూటీస్ వేస్తూ ఉంటారు. సో ఆ తరహాలో ఏమైనా ఈ హీట్ వేవ్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప ఆ ప్రజలకి ఆ మేరకు ఉపశమనం దొరికే అవకాశం లేదు. బట్ ఏదేమైనా మనకి డే టైంలోనే యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. వ్యాపారాలైనా, కూరగాయలు అమ్ముకోవడం నుంచి మొదలు పెడితే ఏ యాక్టివిటీ అయినా పగటి సమయంలోనే ఉంటుంది. బయటికి రాక తప్పదు. ఉద్యోగుల్లో వేర్వేరు పనులు చేసుకునే వాళ్ళు, ఆఫీసులో పనిచేసుకునే వాళ్ళు ఎవరైనా సరే డే టైంలోనే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారు జాగ్రత్తలు తీసుకోవడం మినహా ఈ హీట్ వేవ్ నుంచి రక్షించుకోవడానికి ఇంకొక మార్గం అయితే లేదు. వాతావరణం సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయంటూ ఎదురు చూడాల్సిన పరిస్థితే. ఇది మొత్తంగా గ్లోబల్గానే ఈ పరిస్థితి, అంటే ఒక క్లైమేట్ చేంజ్ కారణంగా సగటున నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలని మించి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అవి ప్రపంచవ్యాప్తంగా ఆ పరిణామం మనం చూస్తూనే ఉన్నాం. అందులో భారతదేశం ఎక్కువ ప్రభావానికి గురవుతుంది. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలులు, ఈ వేడి గాలులు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఢిల్లీ నగరానికి పశ్చిమ దిశ అంటే రాజస్థాన్ ఎడారి మీదుగా వచ్చే గాలులు. సో దాంతో ఇంకింత వేడెక్కిపోయి ఇదంతా కూడా ఒక ఉడికిపోయే పరిస్థితి తయారైపోతుంది. అందుకే ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.